హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఈ రోజైతే ఇన్నాళ్ళుగా దాగి ఉన్న కావేరి మంచితనం, కావేరే ఇక పార్వతిని చంపేసిందనుకుంటున్న మ్యాడీకి అసలు నిజం కావేరి పెట్టె ద్వారా, ఇక తన తండ్రి సత్యం దాచిపెట్టిన సాక్ష్యం ద్వారా నిజం తెలుసుకోబోతున్న మ్యాడీ ఫ్యామిలీ, ఇక చందు ద్వారా అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఎలాగైనా శ్రేయకి మ్యాడీకి పెళ్ళి జరిపించాలి, అలానే వదిలిపెడితే మ్యాడీ ఇక చిన్నికి దగ్గరైపోతాడు. లేదు, అలా జరగకూడదు. ఎలాగైనా శ్రేయకి మ్యాడీకి పెళ్ళి జరపాలని ఇక నాగవల్లి అయితే ప్లాన్ వేస్తుంది కదా. ఆ ప్లాన్ ప్రకారం అయితే ఇక శ్రేయ అయితే చెయ్యి తెగినట్టు ఇక నటిస్తూ ఉంటుంది. వెంటనే అమ్మ శ్రేయ అని ఇక సరళ వాళ్ళంతా నటిస్తూ ఉంటారు. వెంటనే హాల్లోకి అందరూ వస్తారు. ఏంటి మమ్మీ, శ్రేయకి ఏమైంది మమ్మీ అని మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. ఒరే, నీ కోసం తన ప్రాణాలు కూడా తీసుకోబోయిందిరా. నీకోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలన్నది తన కోరిక, నిన్ను పెళ్లి చేసుకొని తీరాలన్నది తన కోరిక. నువ్వు దూరం అయిపోతున్నావని, నువ్వు తనకి దగ్గర కావడం లేదని తన ప్రాణాలు కూడా నీ వల్ల పోగొట్టుకోవాలనుకుందిరా అని ఇక నాగవల్లి అయితే అంటూ ఉంటుంది. వెంటనే శ్రేయని అయితే అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇక శ్రేయని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వస్తారు. వెంటనే ఇక అక్కడికైతే చిన్ని కూడా వస్తుంది. చిన్నిని చూసిన శ్రేయ వాళ్ళ అమ్మ అయితే, ఏంటే ఇలా వచ్చావేంటి? నా కూతురు ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు. నీ వల్లే కదా నా కూతురు ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉంది. మ్యాడీని దానికి దూరం చేసి ఈరోజు ఇక నా కూతుర్ని ప్రాణాలు పోగొట్టుకునేలా చేయబోతున్నావు. దీనికంతటికి కారణం నువ్వు. లోహిత ఆ చిన్నిని బయటికి గెంటే, దాన్ని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది అని ఇక శ్రేయ వాళ్ళ అమ్మ అయితే లోహితకి చెప్తుంది. వెంటనే లోహిత చిన్నిని ఇక ఏంటి అలా చూస్తున్నావు, దాన్ని జుట్టు పట్టుకొని బయటికి గెంటేయి అని అనగానే వెంటనే లోహిత చిన్ని జుట్టు పట్టుకొని బయటికి గెంటేయాలని లాక్కు వెళ్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ అయితే, ఇక లోహి ఏం చేస్తున్నావు లోహి? ఇక చిన్ని నా ప్రాణం, చిన్ని నా భార్య, చిన్నిని గెంటేయాలని చూసారా? చిన్నిని మీరు గెంటేయాలని చూస్తే వదిలిపెట్టను లోహి, వదిలిపెట్టు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక అక్కడున్న లోహిత అయితే, మ్యాడీ పెద్దవాళ్ళు చెప్తే వినాలని చెప్పారు కదా, అందుకనే నేను చేస్తున్నాను మ్యాడీ అని అనగానే, లోహి జాగ్రత్తగా వహించు, మరోసారి చిన్ని విషయంలో తప్పు చేసే ఊరుకొని చెప్తున్నా. చిన్ని కూడా మన ఇంట్లో మనిషే, చిన్నిని వేరుగా చూస్తే మాత్రం ఊరుకొను అని మ్యాడీ అయితే ఇక చిన్నిని ఇక గెంటేయాలని చూసిన లోహితకి ఇంట్లో వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తాడు. ఇక చందు అయితే మ్యాడీకి కాల్ చేస్తాడు కదా. వెంటనే మ్యాడీ నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి అర్జెంటుగా అని చెప్పగానే, వెంటనే నేను ఈ హాస్పిటల్లో ఉన్నాను, వెంటనే రావచ్చు చందు నువ్వు అని చెప్పగానే చందు అయితే ఇక అక్కడి నుంచి అయితే హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక లోహిత చిన్నిని తిడుతూ ఉండడం చూసి, వాళ్ళంతా అలా మాట్లాడుకోవడం చూసి చందు అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. అక్కడున్న లోహిత మెడలో ఉన్న తాళిబెట్టుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక అది చూసిన చందు అయితే, ఇదేంటి లోహి మెడలో తాళిబొట్టేంటి, అయినా లోహిత వీళ్ళ దగ్గర ఉండడం ఏంటి అని చందు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే లోహికి వార్నింగ్ ఇస్తాడు కదా. వెంటనే మ్యాడీ అయితే పక్కకు వెళ్ళేసరికి అక్కడ చందు చూడడం గమనిస్తాడు. వెంటనే మ్యాడీ చందు అని అనగానే లోహిత మాత్రం, ఇదేంటి అన్నయ్య వచ్చాడు అని తన తాళిబొట్టు ఇక కనిపించకుండా వేసుకుంటుంది. వెంటనే చందు అక్కడే ఉండిపోయావేంటి, రా చందు, వీళ్ళంతా మన ఫ్యామిలీనే అని చెప్పగానే చందు కంగారు పడుకుంటూ అక్కడికైతే వస్తాడు. అప్పుడే ఇక చందు అయితే వెంటనే, ఏంటి చందు నాతో మాట్లాడాలని చెప్పావు అని అనగానే, నీతో మాట్లాడాలి మ్యాడీ,
కానీ దానికంటే ముందు ఒకరి అంతు చూడాలి అని అనగానే అప్పుడే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి చందు, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే వెంటనే చందు అయితే నేరుగా లోహి దగ్గరికి వెళ్తాడు. వెంటనే లోహి కంగారు పడుతూ, ఇదేంటి అన్నయ్య ఏంటి ఇలా దగ్గరగా వస్తున్నాడు, నా గురించి బయట పెడతాడా, నేను తన చెల్లెలని చెప్పేస్తాడా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చందు అయితే లోహి చెంప పలగొడతాడు. అది చూసిన నాగవల్లి ఇక మ్యాడీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక నాగవల్లి, ఒరేయ్ ఎవరా నువ్వు, ఇక లోహితని కొడుతున్నావేంటి అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నేను నా చెల్లెల్ని కొడుతున్నాను అని అనగానే, ఏంటి లోహిత నీ చెల్లెలా అని శ్రేయ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. అవును, తను నా చెల్లెలు అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. మ్యాడీ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి చందు, ఏం మాట్లాడుతున్నావు, లోహి నీ చెల్లెలేంటి అని అనగానే, అవును మ్యాడీ, నిజంగా చెప్పాలంటే ఈ లోహిత నా చెల్లెలు, అబద్ధం చెప్పి ఖచ్చితంగా మీ ఇంట్లో చేరి ఉంటుంది. తను కోటీశ్వరాలని, తను ఇక ఆస్తిపరురాలని చెప్పి మీ ఇంట్లోకి వచ్చిందని నాకు అర్థమైపోయింది. కానీ ఆమె చెప్పిందంతా అబద్ధం. కనీసం నిజం చెప్పి ఏ రోజు బ్రతకలేదు. అది ఆస్తి డబ్బు కోసమే, తనకి డబ్బు అంటేనే ఇష్టం. అందుకనే మమ్మల్ని కూడా వదిలేసి హాస్టల్లో ఉంటున్నానని చెప్పి మీ ఇంట్లో ఈ విధంగా మోసం చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్నా ఇక వరుణ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి లోహి, అబద్ధం చెప్తావా, మీ అమ్మ నాన్నలు ఫారెన్లో అమెరికాలో ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారని చెప్పావు, అంతా అబద్ధమా అని అంటూ వెంటనే నాగవల్లి వరుణ్ అయితే సిగ్గుండాలి అని తిడుతూ వెంటనే వరుణ్ అయితే లోహి చెంప పలగొడతాడు. అప్పుడే ఇక దీనికి చిన్నప్పటి నుంచి డబ్బు అంటే ఇష్టం, అందుకనే అబద్ధం చెప్పి తను కోటీశ్వరాలని చెప్తుంది. నా చెల్లెలు చేసిన తప్పుకి నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించు అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే వరుణ్ని. అప్పుడు వరుణ్ అయితే ఇక మీ మంచితనం అర్థమైంది కాబట్టి ఇక నాకు కూడా లోహిత ఎలాంటిదో అర్థమైంది. ఇక నుంచి లోహిత ఇక ఈ ఇంట్లో సర్దుకొని ఉంటే ఖచ్చితంగా నేను కూడా బాగా చూసుకుంటాను, తన తప్పుని సరిదిద్దుకుంటాను అని వరుణ్ చెప్పగానే ఇక చందు అయితే చాలా సంతోషపడతాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే, అవును, అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇతను ఎవరో కాదు, నా చిన్నప్పటి ఫ్రెండ్ చందు అని చెప్పగానే నాగవల్లి ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా, తను ఎవరో కాదు, సత్యం అంకుల్ వాళ్ళ కొడుకు, ఇక ఈ లోహిత కూడా తన కూతురని తెలిసింది కదా అని చెప్పగానే నాగవల్లి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే ఇక వెంటనే ఇక బావా, తను నీ ప్రాణ స్నేహితుడని చెప్పావు, చిన్ని ఇక తన బావ కదా, చిన్ని వాళ్ళ బావ కదా అని అనగానే, అవును వరుణ్, తను చిన్ని వాళ్ళ బావే, తన మేనత కూతురే చిన్ని అని చెప్పగానే వరుణ్ అయితే చాలా సంతోషపడతాడు. అందరం మనం బంధువులమై అయ్యాం బావా అని అనగానే, అవునరా అని ఇంకా అంటూ ఉంటాడు. వెంటనే చందు, నాతో ఏంటో అర్జెంటుగా చెప్పాలని చెప్పావు అని అనగానే, అవును, నిజంగానే ఒక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను, ఇక ఆ విషయాన్ని మర్చిపోయాను లోహి చేసిన ఇలాంటి ఇబ్బందుల వల్ల అని అనగానే, అవును చందు, ఏదో చెప్పాలన్నావు కదా, ఇప్పటికైనా చెప్పు అని అనగానే కంగారు పడుతూ ఉంటాడు చందు. అప్పుడే అయితే మ్యాడీ అయితే, చందు ఏంటో చెప్పు చందు, వీళ్ళంతా మన వాళ్ళని తెలిసిపోయింది కదా, చెప్పు, ఎవరేమీ ఫీల్ కారు, అయినా ఇక కావేరి ఆంటీ అసలు నిజంగా నిర్దోషి అని నిరూపించే ఏదైనా ఆధారం కనిపించిందా అని మ్యాడీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అయితే, అవును, నేను దానికోసమే వచ్చాను, నాకు సాక్ష్యాలతో సహా నిజం తెలిసింది అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇక అక్కడున్న దేవ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి, వీడు సాక్ష్యాలు తెచ్చాడా, అయినా లాయర్ హరి నా చేతిలో ఉన్నాడు, సాక్ష్యాలు కూడా వాని దగ్గరే ఉన్నాయి, ఎలా నిజాన్ని నిరూపిస్తాడు అని దేవ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ అయితే ఇక వెంటనే, ఏంటి ఆ సాక్ష్యం అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి అయితే, అది ఏమై ఉంటుందనుకుంటున్నావురా, ఆ కావేరి నా అక్క పార్వతిని చంపేసింది, ఇంకా ఏం తెలియాలి అని అనగానే, అమ్మ, నువ్వు అనుకునేది నిజం కాదు, అసలు నిజం నాకు తెలుసు, ఖచ్చితంగా కావేరి ఆంటీ తప్పు చేసి ఉండదు, ఖచ్చితంగా దాని వెనకాల ఎవరో ఉన్నారు, కావేరి ఆంటీపై ఆ నింద వేయాలని వేశారు అని మ్యాడీ అనగానే, నోర్మి అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇక చందు అయితే, ఆంటీ
నిజంగా ఇక మ్యాడీ అనుకున్నట్లు మా కావేరి అత్తయ్య ఏ తప్పు చేయలేదు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది నాగవల్లి. అయితే ఏంటి నీ మేనత్తని వెనకేసుకొస్తున్నావా అని అంటూ ఉంటుంది నాగవల్లి. అయితే లేదంటే నిజం చెప్తున్నాను, మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు. అయినా ఆ రోజు మా అత్తయ్య ఇక పార్వతి ఆంటీకి ప్రాణ స్నేహితురాలు, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళని మా నాన్న చాలాసార్లు చెప్పేవాడు. ఇక అలాంటి మా మేనత్త ఇక ఈ ఆంటీని, పార్వతి ఆంటీని ఎలా చంపేస్తుంది? లేదు, కావేరి అత్త ఏ తప్పు చేయలేదు అని అనగానే మీ అత్త తప్పు చేయలేదని నోడితే చెప్తే నమ్మము, సాక్ష్యాలు ఏవైనా ఉంటే చూపించు అని నాగవల్లి అంటూ ఉంటుంది. ఇంకా దేవ మాత్రం అయినా వీని దగ్గర సాక్ష్యాలు ఏవి ఉంటాయి, ఉండవు కదా అని దేవ చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే చందు నీ దగ్గర ఏదో సాక్ష్యం ఉందని చెప్పావు, అదేంటో చూపించేందు, వీళ్ళందరి ముందు కావేరి ఆంటీ తప్పు చేయలేదని ఇక చిన్ని వాళ్ళమ్మ ఎంత మంచిదో తన గొప్పతనాన్ని తెలుసుకునేలా చేయాలి అని మ్యాడీ అనగానే అవును మ్యాడీ, సాక్ష్యాలతో తిరిగి వచ్చాను. అయినా నేను చాలా రోజుల క్రితం మా ఇంట్లో ఒక గది తాళం వేసి ఉండేది. ఇక ఆ తాళాన్ని పగలగొట్టి మరీ ఆ గదిలోకి వెళ్ళాను. అందులో ఒక ఇనుప పెట్టె కనిపించింది. దాన్ని ఏంటిది అని దాన్ని లాక్ తీసి దాన్ని ఓపెన్ చేశాను. అందులో అన్నీ మా అత్తయ్య మా నాన్న ఫోటోలే కనిపించాయి. ఇక మా నాన్న అయితే ఇక పైన ఒక బాక్స్లో ఒక పెన్ డ్రైవ్ భద్రంగా దాచిపెట్టాడు. అది ఏంటా అని షాకింగ్గా చూశాను. వెంటనే దాన్ని నా దగ్గర ఉన్న ల్యాప్టాప్లో వేశాను. అందులో ఇక పార్వతి ఆంటీని చంపేసింది ఎవరనేది నిజం బయటపడింది అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి చందు నువ్వు చెప్పేది అని అనగానే అవును మ్యాడీ, ఆ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, కావాలంటే నువ్వే చూడు అని చందు అయితే ఆ పెన్ డ్రైవ్ని మ్యాడీకి ఇస్తాడు. వెంటనే మ్యాడీ అయితే తన ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ పెట్టి చూసేసరికి అందులో దేవ ఇంకా కావేరి పార్వతిని చంపేయడం, ఆ సమయంలో కావేరి వచ్చి చూడడం అది గమనించిన ఇక దేవ అయితే కావేరిపై ఆ నింద వేసి కావేరియే పార్వతిని చంపేసిందన్నట్లుగా క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కావేరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేలా, కావేరి కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించేలా తిరిగి వచ్చిన కావేరి ఎక్కడ నిజాన్ని బయట పెడుతుందో అని కావేరిని చంపేశాడు. ఆ తర్వాత ఆ సాక్ష్యం మా నాన్న దగ్గర ఉంది, మా నాన్న ఎక్కడైతే నిజాన్ని చెప్తాడో అని భయంతో మా నాన్నను కూడా చంపేశాడు. కానీ మా నాన్న మాత్రం తన చెల్లెలు నిర్దోషి అని నిరూపించడానికి ఎప్పటికైనా ఎవరైనా నిరూపిస్తారనే ఆధారంతో సాక్ష్యాన్ని ఇక బందీగా దాచిపెట్టాడు. దాన్ని ఒక పెట్టెలో దాచిపెట్టాడు. మా నాన్న ఇక తన చెల్లెపై ప్రేమ ఈ విధంగా చూపాడు. తన చెల్లె ఏ రోజు తప్పు చేయదని నిరూపించుకున్నాడు అని చెప్పగానే ఇక మ్యాడీ కూడా షాక్ అయిపోతాడు. దేవా ఇక పార్వతిని చంపడం అది చూసిన మ్యాడీ నాగవల్లి షాక్ అయిపోతారు. ఏంట్రా ఇది అని అనగానే అవునమ్మా, ఇక నాన్న ఈ తప్పు చేశాడు. ఇక వెంటనే డాడ్ ఎందుకు నా తల్లిని చంపేశావు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే చిన్ని అయితే మ్యాడీ ఇలాంటి వాళ్ళకి మా అమ్మ అయితే ఏ విధంగానైతే చేయని తప్పుకి శిక్ష అనుభవించిందో అదే విధంగా మీ డాడీ కూడా అనుభవించాలి. ఇక అత్తయ్యని చంపేసిన ఇతన్ని వదిలిపెట్టకూడదు అని ఇక చిన్ని అయితే అంటూ ఉంటుంది. వెంటనే నాగవల్లి కూడా చిన్ని చెప్పినట్లు ఇక ఈ దేవాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నాన్న, అరెస్ట్ చేయాలి. వెంటనే ఇక నా అక్క ఏ విధంగా కుమిలిపోయిందో అదే విధంగా కుమిలిపోయేలా చేయాలి అని ఇక వెంటనే దేవనైతే అరెస్ట్ చేయిస్తారు. ఈ విధంగానైతే దేవని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాక ఇక నాగవల్లి దగ్గరుండి ఇక మ్యాడీని చిన్నినైతే ఒకటి చేసి నన్ను క్షమించమ్మా చిన్ని, నిజంగానే మీ అమ్మ తప్పు చేసిందని నేను అనుకున్నాను, నన్ను క్షమించమ్మా అని ఇక నాగవల్లి అయితే చిన్నిని క్షమాపణ అడుగుతుంది. వెంటనే మీ ఇద్దరిని ఎప్పటికీ విడదీయను అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే శ్రేయ అయితే బయటికి వస్తుంది. ఇక బావ నాకు అని అనగానే నీ బావకు పెళ్ళి జరిగిపోయింది కాబట్టి నీకు ఈ చందునిచ్చి పెళ్ళి జరిపిస్తాను, ఈ చందు ఎలాంటి వాడో తెలుసు కదమ్మా అని ఇక వెంటనే నాగవల్లి చందుకి ఇక అక్కడున్న శ్రేయకైతే పెళ్లి జరిపిస్తుంది. ఈ విధంగానైతే ఇక చందు ద్వారా చందు వాళ్ళ నాన్న సత్యం దాచిపెట్టిన పెట్టెలో ఉన్న పెన్డ్రైవ్ ద్వారా అసలు నిజమైతే తెలుసుకుంటారు దేవ నిజ స్వరూపాన్ని అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.